ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు నాన్న? ఈ బాధలో ఏం చేయాలో అర్థం కాలేదు శేఖర. ఇప్పుడు ఏం బాధ వచ్చిందని నాన్న? స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి కదా, అందరి పిల్లల్ని ప్రైవేట్లో చేరుస్తున్నారు నాన్న. మీరు మాత్రం గవర్నమెంట్కి పోతుంటే మన వాళ్ళ దగ్గర చులకనగా చూస్తున్నారు నాన్న. నువ్వేం బాధపడేదిలే నాన్న. ఆ బాధ అంతా మీ గురించేనమ్మా. నువ్వు బాధపడితేనే నాకు ఏడుపుస్తుంది నాన్న. నా ఒంట్లో రక్తం చిందినైనా సరే అమ్మా, మీ కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటా. కుంటి మేరకు తగ్గ నేల చెట్టు ఏడో తాను ఉంటాదిలే నాన్న. మేము బాగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకుంటాం నాన్న, నువ్వేం బాధపడద్దు కానీ. అందుకనే పెద్దలు అంటారు, స్నేహితుల్ని మనం వెతుక్కుంటాం, కుటుంబాన్ని ఆ దేవుడు నిర్ణయిస్తాడు. మన నిర్ణయంలో తప్పు ఉంటుందేమో కానీ ఆ దేవుని నిర్ణయంలో తప్పు ఉండదు.